హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పివి రెడ్డి. మనకు నేషనల్ సేఫ్టీ డే 2026 జరుపుకోబోతున్నాము. మనము ఈ నేషనల్ సేఫ్టీ డే అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేషనల్ సేఫ్టీ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా అని 1972లో ఇది మనకు ప్రవేశించడం జరిగింది. ఎందువల్ల అంటే ఇవి ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి మనకి దీనికి మోటో కూడా అదే, ప్రివెంట్ ద వర్క్ ప్లేస్ అండ్ యాక్సిడెంట్స్ అండ్ ద బిల్డింగ్ ద స్ట్రాంగ్ సేఫ్టీ కల్చర్ అనేది మనకు మెయిన్ మోటో. ఈ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగింది అంటే తన యొక్క కుటుంబము రోడ్డు పాలవుతుంది. అలానే మనకు ఈ యొక్క సంవత్సరం 2026 అనేది 55వ డైనమిక్ జూబ్లీ అనేది జరుపుకోబోతున్నాము. అలానే 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము 1972 నుంచి. ఇప్పుడు 16th యానివర్సరీ ఎన్ఎస్సి ఆఫ్ ఇండియా నేషనల్ సేఫ్టీ కౌన్సిలింగ్ అనే పూర్తి చేసుకోవడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే చాలా వరకు మనము రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కానీ, మెకానికల్ యాక్సిడెంట్స్ కానీ, అలానే మనము ఇండ్లల్లో చేసే చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా మనకు దీని ద్వారా సూచించడం జరిగింది. అలానే మనకు చాలా వరకు ఈ ఇయర్ థీమ్ వచ్చేసి చాలా మంచిగా ఉంది. క్యాంపెయినింగ్ ఈజ్ ద ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ పీపుల్స్ టు ఎన్హాన్స్ ద సేఫ్టీ గురించి మనకు ఈ యొక్క సంవత్సరము మనకు చెప్పడం జరిగింది. అలానే మనకు ప్రతి దగ్గర కూడా మనకు వర్క్ ప్లేస్లో ఆర్గనైజేషన్లో అవుతాయేమో ఎక్కడైనా కానీ మనకు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ వేసుకోవడం, గ్లౌజులు కూడా ఎలాంటి దానికి మనం ఎలక్ట్రికల్కి సంబంధించి తీసుకుంటే ఎలక్ట్రికల్ సర్జికల్ గ్లౌజులు వాడడం కానీ, లేదు ఎక్కడ మనకు ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఎలాంటి వాడాలనేది మన ఉండేటువంటి ట్రైనర్స్, సేఫ్టీకి సంబంధించిన ట్రైనర్స్ మనకు ఎడ్యుకేట్ చేస్తూ అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా ట్రైనింగ్స్ అలానే ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ నేషనల్ సేఫ్టీ కౌన్సిలర్ చెప్తుంది. అలానే ఇప్పుడు